హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భీమవరం సత్య. ఈరోజు నేను మీకు చూపెట్టబోయే వీడియో ఏంటంటే గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, ఎల్లిపాయలు, చాయగుళ్ళు, జీలకర్ర, చింతపండు, సాల్ట్, ఎండుమిర్చి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చెప్తా చూడండి. ముందుగా కడిగి శుభ్రంగా నీళ్ళు వాడ్చుకున్న గోంగూర పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ అంటించి ఒక కళాయి పెట్టుకుని అందులో 2 చెంచాల ఆయిల్ పోసి చాయగుళ్ళు బాగా వేపుకోవాలి. చాయగుళ్ళు బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని అదే కళాయిలో ఎండుమిర్చి వేసి బాగా రోస్ట్గా వేపుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసి గోంగూర కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. గోంగూరని ఈ విధంగా బాగా ఆయిల్లో మగ్గపెట్టి ఉడకబెట్టాలి. ఇలా మగ్గితే పచ్చడికి రెడీ అవుతుంది. బాగా మగ్గిన గోంగూరను స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. ఎల్లుల్లిపాయలని పొట్టు బాగా తీసి రేకలుగా విడదీసి రెడీ చేసుకోవాలి. ముందుగా మిక్సీ గిన్నెలో ఎండుమిరపకాయలు, బాగా వేపిన చాయగుళ్ళు వేసి మెత్తగా కారం మిక్సీ పట్టాలి. ఆ కారంలోనే సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టాలి. అలా మెత్తగా మిక్సీ పట్టిన కారంలో మనం ఉడకబెట్టిన గోంగూరను, అలాగే ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మిక్సీ నుంచి తీసి చెంచాతో బాగా కలుపుకోవాలి. కిందది పైకి కలుపుకుని అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టి మెత్తగా మిక్సీ ఆడుకోవాలి. అలా మెత్తగా మిక్సీ ఆడుకున్న గోంగూర పచ్చడిలో 3 చెంచాలు ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. మనం వాటర్ వేయకుండా ఆయిల్ తోటి ఈ పచ్చడి చేసాం కాబట్టి 5-6 రోజులు నిల్వ ఉంటుంది. అలా ఆయిల్తో బాగా కలిపిన పచ్చడిని ఒక స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, గోంగూర పచ్చడి రెడీ. గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలో కలుపుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.